అందరికీ నమస్కారం. ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం శకుంతల ఉపాఖ్యానము కవి పరిచయాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు శకుంతల ఉపాఖ్యానము మనకు ఇప్పుడు ఎక్కడి నుంచి ఉన్నదనేది అసలు కథలోకి ఇప్పుడు మనం వస్తున్నాం. శకుంతల ఉపాఖ్యానం మహాభారతంలో ఉన్నదని చెప్పుకున్నాం. అయితే శకుంతలోపాఖ్యానము అంటే శకుంతలోపాఖ్యానం మొత్తం మనకేమి ఇవ్వలేదు. దీంట్లో మనకి ఇప్పుడు ఒక చిన్న సందర్భం మాత్రమే మనకి ఈ చిన్న కథలాగా ఇచ్చారనమాట. అది ఎక్కడి నుంచి అసలు ఏంటి శకుంతల పుట్టుపూర్వోత్తరం ఏమిటి అంటే మేనక విశ్వామిత్రుల బిడ్డే మన శకుంతల యొక్క పుట్టుకకు చరిత్ర చాలా పెద్దగా ఉంది. అసలు ఏమిటి అదంటే చాలా విచిత్రంగా జరిగిపోయింది అనమాట. అది ఏమిటంటే విశ్వామిత్రుడు 99 యాగాలు పూర్తి చేసిండు. 100వ యాగం, ఈ 100వ తపస్సు కూడా పూర్తి అయితే ఆయనకు ఇంద్ర పదవి వస్తుంది. ఇంద్ర పదవి అంటే దేవతలకు రాజు ఇంద్రుడు అంటే ఇప్పుడు మనకు మన రాష్ట్రానికైతేనే ముఖ్యమంత్రి లాగా, దేశానికైతేనే ప్రధానమంత్రి లాగా, అంటే పెద్ద దిక్కు. అది ఊరికే వస్తుందా? మరి ఎంత కష్టపడితే రావాలి. అందుకే 100 యాగాలు చేస్తే, 100 తపస్సులు చేస్తే, అంటే 100 గొప్ప మహా తపస్సులు చేస్తే ఆ ఇంద్ర పదవి దక్కుతుందన్నమాట. ఆ ఇంద్ర పదవి దక్కించుకోవడానికి ఈ విశ్వామిత్రుడు 99 తపస్సులు ఘోరంగా చేసిండు. ఇక మిగిలి ఉంది ఒకే ఒక 100వ తపస్సు. ఆ 100వ తపస్సు కంప్లీట్ అయితే ఇంద్ర పదవి వస్తుంది. దేవతలకు రాజు ఇంద్రుని పదవి వస్తుంది. ఆ ఇంద్రుని పదవికి ఆ ఇంద్ర పదవి దక్కించుకోవాలని ఈ విశ్వామిత్రుడు కఠోర దీక్ష 100వ దీక్షకు కూర్చున్నాడు. అయితే ప్రస్తుతం అప్పటికి ఇంద్ర పదవి ఉన్నటువంటి ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో విశ్వామిత్రుడు ఈ 100వ తపస్సు విజయవంతంగా కంప్లీట్ అయితే పూర్తయితే నా సీటుకి ఎసరు వస్తుంది అని ప్రస్తుతం ఉన్నటువంటి ఇంద్రుడు భయాందోళనకు గురైండు. ఏం చేయాలి? విశ్వామిత్రుడు 100వ తపస్సు పూర్తయితే నాకు ఈ ఇంద్ర పదవి సీటు పోతుంది. ఏం చేయాలి అని విశ్వామిత్రుని యొక్క 100వ తపస్సుని భగ్నం చేయదలుచుకుండు, అంటే చెడగొట్టాలనుకుండు. ఈ తపస్సు ఎట్లుంటుందంటే 99 తపస్సులు చేసి 100వ తపస్సు కూడా ఏదైనా చిన్న మిస్టేక్ అయినా మళ్ళీ మొదలు పెట్టాలి. అంతటి ఘోరమైనటువంటి తపస్సులు అన్నమాట అవి. అయితే అటువంటి విశ్వామిత్రుడు చేసేటువంటి 100వ తపస్సుని ప్రస్తుతం ఉన్నటువంటి ఇంద్రుడు చెడగొట్ట తలిసి మేనకని పంపిస్తాడు. మేనక రమ్మనగానే వస్తుంది. ఏమిటి ఇంద్ర రాజా చెప్పండి, ఎందుకంటే రాజు కదా, రమ్మనగానే రావాలి. ఏం లేదు, ఈ విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండే 100వ తపస్సు, ఆ 100వ తపస్సు పూర్తయితే నా సీటుకి ఎసరు వస్తుంది అని మరి నేను ఏం చేయాలి అని అడిగింది. ఏం లేదు, నువ్వేమన్నా చేయి, మొత్తానికి విశ్వామిత్రుని యొక్క తపస్సు భంగం వాటిల్లే రకంగా నువ్వు చేయాలని ప్రస్తుతం ఉన్నటువంటి ఇంద్రుడు ఆ మేనకకు సూచించడం జరిగింది. మరి రాజు చెప్పినటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిందే. ప్రస్తుతం ఉన్నటువంటి ఇంద్రుడు చెప్పినట్టుగానే మేనక విశ్వామిత్రుని యొక్క తపస్సు భంగం కలిగించడానికి విశ్వామిత్రుని ముందు నిలబడ్డది. మేనక అంటే ఎవరు? స్వర్గంలో ఉన్నటువంటి అతి సుందరవతి, అపురూప అందాల రాశి అన్నమాట. స్వర్గంలో ఉన్నటువంటి స్వర్గ సుఖాలను ఇచ్చేటువంటి వాళ్ళు రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తములు. వీళ్ళలో ఒకతే మేనక. మరి అసొంటి మేనక వచ్చి విశ్వామిత్రుని యొక్క తపస్సుని భంగం కలిగిందామని వచ్చింది. విశ్వామిత్రుడు ఇంతమందుకు చేసినటువంటి 99 తపస్సులు సింహాలు, పులులు, ఏనుగులు, గండుబిల్లులు, పుట్టలు, చెదలు పట్టినా కానీ జంకలేదు, వనకలేదు. విశ్వామిత్రుడు తన తపస్సును పూర్తి చేసుకుంటూ పోయేది. ఆయన మీద అవసరమైన పుట్టలు తెప్పలలాగా మొలిసేటివి. అంత పులి సింహాలు గండ్రించిన చుట్టూ తిరిగిన పుట్టలు చెదలు కట్టుకుంటూ పోయినా కానీ
99 తపస్సులు కూడా విశ్వామిత్రుడు జంకకుండా పూర్తి చేసిండు. కానీ పాపం ఈ మేనక వచ్చి విశ్వామిత్రుని యొక్క ఆమె అందచందాలతోటి విశ్వామిత్రుని ఆగమాగం చేసింది. అంటే తన చూపును మొత్తం మేనక వైపు ఉండే రకంగా తనలో అప్పటి నుంచి అగ్రహాలని నిగ్రహంగా పెట్టుకున్నటువంటి విశ్వామిత్రుని యొక్క శరీరం నుంచి అగ్ని ఉద్భవించే విధంగా చేసింది. విశ్వామిత్రుని తనువును తాకింది. పాప మన విశ్వామిత్రుడు 99 తపస్సులు, ఇక 100 తపస్సు చేస్తే చాలు ఇంద్ర పదవి దక్కుతుంది. ఇప్పుడు ఏమైంది? పాపం ఇంకేముంది, జుమ్మందినాదం. ఇద్దరి శరీరంలో వేడి పుట్టి మేనక విశ్వామిత్రుల యొక్క కలయిక జరిగిపోయింది. అప్పుడు ఒక చిన్న పాపకు జన్మనిచ్చింది మేనక. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ఇప్పుడు మేనక వచ్చిన పని అయిపోయింది. మేనక పని ఏంటిది? విశ్వామిత్రుని యొక్క తపస్సును భంగం కలిగించడం. కలిగించిందా? కలిగించింది. పాపం ఆ పుట్టినటువంటి బిడ్డని అక్కడే వేసి ఆమె వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తను అనుకున్నటువంటి గోలు, తను ఏదైతే సాధించాలనుకున్నాడో ఆ సంకల్పాన్ని మర్చిపోయి తను వెళుతున్నటువంటి దారిలో ఇలాంటి ఒక ఆకర్షణకు లోనైపోయి, మేనక మీద ఆకర్షణకు లోనైపోయి కొన్ని సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నటువంటి తన ఫలాన్ని కోల్పోయి నిరుత్సాహపరుడయ్యాడు. విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. తపస్సులు ఎక్కడ చేస్తారు? అడవిలో. అదే అడవిలో పాపం ఆ పుట్టినటువంటి చంటి పాప ఆ అడవిలో అలానే ఉండిపోయింది. అయితే ఆ అడవిలో అక్కడే చుట్టుపక్కల తపస్సు చేసుకుంటూ ఉంటున్నటువంటి ఒక మహర్షి, ఒక ముని ఉండేవాడు. ఆయన పేరే కణ్వ మహర్షి. ఏం పేరు? కణ్వ మహర్షి. ఆ కణ్వ మహర్షి ఒకానొక రోజు కందమూలముల కోసమని ఆశ్రమం నుంచి అలా అడవి దారిన వెళ్తుండు. కొద్ది దూరం పోయిన తర్వాత పాప యొక్క వేడుపు వినిపిస్తుంది. అలా పక్కకు తిరిగి చూస్తే ఆ పాప కనిపించింది. మేనక విశ్వామిత్రుడు కని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పాప. ఆ పాప మీద శకోర పక్షులు పెద్ద రెక్కలను వేసుకొని, పెద్ద పెద్ద రెక్కలు వేసుకొని శకోర పక్షులు ఆ పాపకు ఎండ తగలకుండా నీడని కల్పిస్తున్నాయి. అంటే మేనక విశ్వామిత్రులు కని ఇడిచిపోయినటువంటి పాపని కణ్వ మహర్షి వచ్చినప్పుడు ఈ గ్యాప్ల ఆ శకోర పక్షులే ఆ పాపని సాదుతున్నాయి. పాపం కణ్వ మహర్షి ఒక్కడే ఆశ్రమంలో ఉంటుండు. అయ్యో ఎక్కడ జరిగింది అని చెప్పి పాపం ఆ పాపని తీసుకొని నేను జాదుకుంటా అని చెప్పి కణ్వ ఆశ్రమాన్ని తీసుకుపోయిండు. కణ్వ మహర్షి తన ఆశ్రమానికి ఆ పాపని తీసుకొని పోయిండు. బాగానే ఉంది, సాదుతుండు. చిన్నగా పెరిగి పెద్దదవుతుంది. మరి పేరు పెట్టాలి కదా, మరి ఏం పేరు పెట్టాలి అని ఆలోచనలో పడి పాప నాకు శకోర పక్షుల రెక్కల కింద దొరికింది కాబట్టి, అంటే ఆ పక్షుల పేర్లు శకుంతలములు అని అంటారు. ఆ పక్షుల పేరు ఇన్ని రోజులను శకోర పక్షులు సాధినాయి కాబట్టి, శకోర పక్షుల రెక్కల కింద దొరికింది కాబట్టి శకుంతల అని పేరు పెడతా అని అనుకోండు. అందుకే ఆమె పేరు శకుంతల అనే పేరు ఇట్లా వచ్చిందనమాట. అప్పటి నుంచి ఆమె పేరు శకుంతల అయిపోయింది. ఇది ఇలా ఉండగా శకుంతల కొన్ని సంవత్సరాలు ఇలా గడిచిపోయింది. 15 సంవత్సరాలు, 16, 18 సంవత్సరాలకి మంచి పెళ్ళిడికి వచ్చిందిగా శకుంతల. అపురూప అందాల వతిగా మారిపోయింది. ఆ చుట్టుపక్కల ఎవరికి లేనటువంటి అందాన్ని తన సొంతం చేసుకుందంటే అంత అందంగా పెరిగింది శకుంతల. దూరగా పండినటువంటి మామిడి పండు చిన్న సూదుతో గుచ్చితే ఏమవుతుంది? లోపల గుజ్జుగా పెరిగినటువంటి రసం చిల్లి బయటపడుతుంది. అంటే అంత అందాన్ని పోగేసుకుని నిండుగా ఉన్నది ఇప్పుడు
అంత అందంగా తయారైంది శకుంతల. అంటే పెళ్ళిడికి వచ్చినటువంటి శకుంతల. ఈ శకుంతల ఇలా అయితే కణ్వ మహర్షి ఒకానొక రోజు ఏదో పని మీద అలా బయటికి పోయిండు. శకుంతల ఒక్కతే ఆశ్రమంలో ఉన్నది. అయితే ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు దుష్యంత మహారాజు. ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి దుష్యంతుడు ఒకానొక రోజు, ఈ రాజులకు ఎట్లుంటుందంటే ఆ రోజుల్లో ఎప్పుడు పోరు కొట్టినా బాణం చేతులు పట్టుకొని వేట మార్గానికి వెళ్ళేది. రోజు అదే ఇక వాళ్ళకి ఎప్పుడు పోరు కొట్టినా బాణం తీసుకొని వేట మార్గానికి వెళ్ళేది అడవికి. రోజు వెళ్ళినట్టుగానే అదే ఆ రోజు కూడా అడవికి బయలుదేరడం మన దుష్యంతుడు వేట మార్గానికి అడవికి. అలా అడవికి పోతుండగా దూరంగా ఒక అందమైనటువంటి ఆశ్రమం కనిపించింది. ఆహా, ఏమి ఈ గుడారము అని దగ్గరికి పోయి తలుపు తీసి చూస్తే నిండు పున్నమి రోజు సన్నమామ ఎట్లా కనిపిస్తుందో దుష్యంత మహారాజుకు శకుంతల అట్లా కనిపించింది. ఆహా, ఆకాశం మీద ఉన్నటువంటి చందమామయే ఈ ఆశ్రమంలో ఉన్నట్టుగా ఉన్నదే అని ఆమెను అలానే కళ్ళు తేరాపకుండా చూస్తూ తనను తానే మర్చిపోయాడు దుష్యంతుడు. ఆమె అందానికి ముగ్ధుడైపోయాడు దుష్యంతుడు. ఇక ఒకరినొకరు మామూలుగా పరిచయం చేసుకున్నారు. ఐ బ్లాక్ టు మీట్ యూ అని మనం అనుకుంటాం మామూలుగా. నీ పేరు ఏం పేరంటే, నా పేరు ఇట్లా దుష్యంత మహారాజు, ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజును. మరి నువ్వు ఎవరంటే, నా పేరు శకుంతల, ఇట్లా కణ్వ మహర్షి బిడ్డను, ఇట్లా సెవెన్స్ అని ఆమె పరిచయం, ఒకరికొకరి పరిచయాలు జరిగిపోయినాయి. సరే కానీ శకుంతల, నువ్వు నాకు నచ్చినవు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చిండు దుష్యంతుడు. మరి ఆమె తక్కువ తిన్నదా? యువరాజు, మహారాజు ఆయన, రాజ్యానికి రాజు అంటే ఆయన కూడా అందగాడే. శకుంతల కూడా దుష్యంతుని యొక్క అందానికి ముగ్ధురాలైపోయి తన మనసులో కూడా ఉన్నది, కానీ ఆడవాళ్ళు తొందరగా బయటపడరు కదా. అందుకే మనోడు దుష్యంతుడు ముందుగానే చెప్పేసిండు. ఇంకేముంది, ఏమో కూడా ఎలాగో ఇష్టమే కాబట్టి ఓకే చెప్పేసింది. అయితే దుష్యంత మహారాజు ఆ శకుంతలకు తన మనసులో మాట చెప్పి వెనుతిరిగి వెళ్ళిపోయే సమయానికి, కడప దాటి అడుగు బయట పెట్టే సమయానికి అడుగు బయట పడతలేదు. ఎందుకో మరి శకుంతల దుష్యంతుని యొక్క మనసును తాడుతో కట్టి పడేసి వెనకకు లాగినట్టే అనిపించింది మన దుష్యంతునికి. వెనుకకు తిరిగి శకుంతలను చూశాడు. శకుంతల, మనం గాంధర్వ వివాహం చేసుకున్నాము అని అన్నాడు. గాంధర్వ వివాహం అంటే ఎవరుండరుగా వాళ్ళిద్దరే, ఆ 4 గోడల మధ్య వాళ్ళిద్దరే అన్నమాట. ఇంతకన్నా లోతుగా చెప్పొద్దు, మీకు అర్థమై ఉంటుంది. కొంతకాలం అంటే కొంత సమయం ఆశ్రమంలో గడిపిండు. లేచి శకుంతల, నేను వెళ్తున్నా అని అంటాడు. అయితే ఈ వెళ్తున్నానే మాట కన్నా ముందు శకుంతలకు ఒక మాట ఇస్తాడు. ఈ గాంధర్వ వివాహం జరిగేదానికన్నా ముందు ఒక మాట ఇచ్చి ఆమెను ఒప్పిస్తాడు గాంధర్వ వివాహానికి, గాంధర్వ పద్ధతికి. ఆ 4 గోడల మధ్య మనిద్దరికి పుట్టబోయే కొడుకుని నా రాజ్యానికి యువరాజుని చేస్తా, నిన్ను మహారాణిని చేస్తా అని అన్నాడు. మన ఇద్దరికి పుట్టబోయే కొడుకుని నా రాజ్యానికి యువరాజుని చేస్తా అని మాట ఇచ్చిండు. అప్పుడు ఆమె దుష్యంతునికి పూర్తిగా లొంగిపోయింది. ఎందుకంటే నమ్మకమే మహాబలం, నమ్మకమే ప్రేమ కాబట్టి. కొంత సమయం గడిపి దుష్యంతుడు, నేను రాజ్యంలో నాకు చాలా పనులు ఉన్నాయి శకుంతల, నేను వెళ్ళాలి, నేను వేట మార్గానికి వచ్చి నిన్ను చూసి నా రాజ్య సంగతి మైమర్చిపోయినా వెళ్ళాలి, మరి చీకటి అవుతున్నదని చెప్పి దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అట్టెట్ట వెళ్ళిపోతావు అని శకుంతల అంటది. నన్ను తీసుకుపోవా, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు, మనకు పుట్టబోయే కొడుకును రాజుని చేస్తా అన్నావు అంటే, శకుంతల ఇప్పుడు నిన్ను తీసుకుపోయినా అంటే యువరాజు మామూలుగా జనాలు ఏమనుకుంటారు, రాజు ఎక్కడ పోయినా ఏదైనా ఒక
తనకు నచ్చిన స్త్రీని తీసుకొచ్చుకుంటాడు. అంటే అందరిలో నువ్వు ఉంటావా? నువ్వు అలా కాదు. నిన్ను అలాగా అశ్వగధ బలగాలను పంపించి ఈ కన్వాశ్రమానికి నుంచి నా రాజ్యానికి, అంటే మన రాజ్యానికి ఊరేగింపుతో తీసుకొస్తా అని శకుంతలకు మాటిస్తాడు. అప్పటి వరకు శకుంతల 4 గోడల మధ్య ఉన్నటువంటి స్త్రీ కాబట్టి ఒకేసారి అశ్వగధ బలగాలను పంపించి నేను ఊరేగించుకుంటూ నా రాజ్యానికి తీసుకొస్తానేసరికి ఓ లెవెల్ ఊహించుకుంటుంది ఆమె. సరే పెనిమిటి అని సాగనంపింది దుష్యంతుణ్ణి. అప్పటికి ఇంకా కన్వ మహర్షి లేడు. బయటికి పోయిన కన్వ మహర్షి ఇంకా రాలేదు. ఆయన పోయి వచ్చే గ్యాప్లో ఇదంతా జరిగిపోయింది అప్పటికే. సరే అని చెప్పి దుష్యంతుణ్ణి సాగనంపింది. కన్వ మహర్షి ఇప్పుడు దుష్యంతుడు అలా పోగానే కన్వ మహర్షి ఇలా ఆశ్రమంలోకి అడుగుపెట్టిండు. కూతుర్ని చూసేసరికి తను పెంచినటువంటి పుష్పము కదా అది, తను పెంచినటువంటి పుష్పం కదా, ఆ పుష్పం మీద నీటి చుక్క పట్ట తనకు తెలిసిపోతుంది. కన్న తల్లిదండ్రులకు పిల్లలు వేసే ప్రతి ఒక్క అడుగు కూడా తెలిసిపోతుంది, వాళ్ళు ఎంత దాచిపెట్టాలనుకున్నా కానీ. కన్వ మహర్షి వచ్చి కూతుర్ని చూసేసరికి అనుమానం వచ్చి అరచేతిలో అంజనం వేసి చూసిండు. జరిగిన కథంతా ఆయనకు తెలిసిపోయింది. సరే బిడ్డ, సరే కొంత బాధ ఉన్నా కానీ, అలా జరిగినందుకు కొంత బాధ ఉన్నా కానీ నా బిడ్డ రాజ్యానికి రానైతుంది, నా మనవడు రాజ్యానికి యువరాజు అవుతాడు అనేటువంటి ఒక ఆలోచన కూడా కొంచెం ఆయనను సంతృప్తిపరిచింది. జరిగిపోయిన దానికి ఇప్పుడు ఆయన ఏం చేయలేడు కదా, కొంత సంతృప్తి అయింది. ఇది ఇలా ఉండగా కొంత కాలం తర్వాత శకుంతల గర్భం దాల్చింది. శకుంతలకు ఒక కొడుకు పుట్టిండు, ఒక బాలుడు పుట్టిండు శకుంతలకు. ఆ బాలుడు చిన్నగా పెరిగి పెద్దవాడు కాబోస్తుండు. మరి వాను కూడా పేరు పెట్టాలి కదా. కన్వ మహర్షి ఆశ్రమానికి వచ్చి తపస్సు చేసుకున్నటువంటి మునులు అందరూ కలిసి ఆ చిన్నపిల్లవాడు అడవిలో పుట్టి పెరిగిండు. చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి జీవజంతువులు, పులులు, సింహాలతోటి ఆడుకునేవాడు. ఆ పులులు సింహాలని దమనులు అంటారు. అంటే అడవిలో ఉండేటువంటి జీవజంతువులను దమనులు అంటారు. చిన్నప్పటి నుంచే ఆ బాలుడు, శకుంతలకు పుట్టినటువంటి బాలుడు, ఈ అడవిలో ఉన్నటువంటి సర్వదమనులు అంటే అన్ని దమనులతోటి ఆడుకుంటూ పెరిగినటువంటి వాడు కాబట్టి సర్వదమనుడు అని అక్కడ ఉన్నటువంటి మునులు ఆ శకుంతల కొడుకుకు సర్వదమనుడు అని నామకరణం చేశారు, అంటే పేరు పెట్టారు. ఇలా చిన్నగా కాలక్రమేణా నూనూగు మీసాల నూతన యవ్వనానికి అడుగుపెట్టిండు శకుంతల కొడుకు. నూనూగు మీసాల నూతన యవ్వనం అంటే టీనేజ్, 16 సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు. అంటే దీని అర్థం ఏంది? యువరాజు కావడానికి వయసు వచ్చిందన్నమాట. శకుంతల తండ్రి కన్వ మహర్షికి ఆలోచన వచ్చింది, నా మనవనికి యువరాజు చేసేటువంటి వయసు వచ్చింది కాబట్టి అని ఆడపిల్ల ఎన్ని రోజులున్నా అత్తగారింటి కాడు ఉంటేనే మంచిది. పిల్లగాడు పెద్ద అయ్యిండు, వాడికి యువరాజు చేసే సమయం వచ్చిందని చెప్పి వాళ్ళ కూతుర్ని పిలిచి శకుంతలను పిలిచి చెప్పిండు. సరే నాయన అని, సరిపోతాంలే అని శకుంతల కూడా ఒప్పుకుంది. తన శిష్యులను వెంట పెట్టుకొని శకుంతల దుష్యంత మహారాజు యొక్క రాజ్యానికి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి దుష్యంతుని యొక్క నిండు సభలోకి అడుగుపెట్టింది. తన కొడుకుని తీసుకొని, నూనూగు మీసాలు వచ్చినటువంటి కొడుకు తీసుకొని, అంటే యువరాజును చేయడానికి వయసు వచ్చినటువంటి తన కొడుకుని తీసుకొని దుష్యంతుని యొక్క నిండు సభలోకి అడుగుపెట్టింది మన శకుంతల. అప్పటికి అంటే చాలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి కదా. 16 సంవత్సరాలు అంటే నూతన యవ్వన దశకు వచ్చిందంటే దాదాపు ఒక 17 సంవత్సరాలు గడిచిపోయినట్టే. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయేసరికి దుష్యంతుడు గుర్తుపట్టలే. అంటే రాజుకు ఏడికి పోయినా తనకు నచ్చినటువంటి స్త్రీని తన కోరిక తీర్చమనడం ఎవరైనా సరే రాజులకు లొంగాల్సింది అప్పటి రోజులలో. అలాంటి వాళ్ళు తనకు ఎంతమందో అనే రకంగా తను మర్చిపోయాడు. వాస్తవానికి మర్చిపోయిందా? మర్చిపోలేదు, గుర్తుంది. కానీ ఇలాంటి వాళ్ళకి ఎంతమందో, అందరూ రాలేదు, కానీ శకుంతల వచ్చింది. ఎందుకు? మాట ఇచ్చిండు కాబట్టి. తను ఆ మాట ఇచ్చిండు కాబట్టిగానే
ఆమె ఆ రోజు గాంధర్వ పద్ధతికి ఒప్పుకున్నది, లేకపోతే ఒప్పుకోపోయే స్త్రీ కాదు. ఎందుకంటే కన్వ మహర్షి కూతురు కాబట్టి అట్లా పెంచినామని. శకుంతల దుష్యంతుని యొక్క నిండు సభలోకి అడుగుపెట్టగానే దుష్యంతుడు ఈ శకుంతల ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది మన దుష్యంతునికి. ఈమె ఇప్పుడు నిండు సభలోకి ఎందుకు అడుగుపెట్టింది? సపరేట్ తర్వాత కలవచ్చుగా పర్సనల్గా. ఇప్పుడు అడుగు పెడితే ఇంతమంది మధ్యలో అడుగు పెడితే నా పర్వేం గాను, ఈ రాజ్యానికి రాజుని, ఇక్కడ రాజులు, సామంత రాజులు, మంత్రులు, ఉపమంత్రులు, రాజ్యంలోని ముఖ్య ప్రజలు కొంతమంది ఉన్నారు. ఇంతమందిలో నేను ఇట్లా చేసినని తెలిస్తే నా పరువు ఏం కావాలి అని దుష్యంతుడు చాలా మదన పడుతుండు. శకుంతల మహారాజా ప్రణామం అనగానే ఎవరు నీవు అని అడుగుతాడు. నన్ను మర్చిపోయినవా? నేను నీ భార్యనంటే నా భార్యవా? నాకు తెలియదు ఎవరు నువ్వు అని దుష్యంతుడు. ఎందుకు పరువు పోతుంది ఇంతమంది మధ్యలో. శకుంతల మాట చెప్తే ఈయన మాట ఒప్పుకుంటే. ఎందుకంటే రాజ్యానికి రాజు అంటే ఒక తండ్రి వేస్తుంటాడు. ఒక తండ్రి ఎట్లా చేస్తే బిడ్డలు వాళ్ళ భవిష్యత్తులు వాళ్ళ ఆలోచన కూడా మారుతాయి కదా, రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క ఆలోచనలు కూడా. అందుకే నా ఇంకో కోణం తెలవకుండా ప్రజల్ని మభ్యపెడదామనుకొని, అంటే రాజ్యానికి రాజునైనా నేనే ఇట్లా చేస్తే రాజ్యంలోని ప్రజలు ఆగరని, అంటే ఒక బుద్ధి చెప్పేవాడు ఇలా చేస్తే బాగుంటుందని దుష్యంతుడు ఒప్పుకోలేదు. శకుంతల ఎంత మొరపెట్టుకున్నా నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. శకుంతల చెప్పి అడిగి ఏడ్చి అలసి సొలిసిపోయింది, సొమ్మసిల్లిపోయింది. ఇంకా శకుంతలకు మనసు ఒప్పుకోవడం లేదు. శకుంతల మనసు తహతహలాడిపోతుంది. అగ్నిలో దూకితే కనకనకనమంటే నిప్పు కనికలని మీదే వేసుకుంటే ఎంత బాధ ఉంటుందో ఇప్పుడు శకుంతల గుండెల అంత బాధ ఉందన్నమాట. ఎలాగైనా దుష్యంతునికి నన్ను గుర్తుపట్టేటట్టు చేయాలి, ఏం చేయాలని శకుంతల ఇలా అంటుంది. జననాథ వేటనేపమున గొనకుని కన్వార్షమునకు వచ్చి ముదంబునందు నీ ఇచ్చిన వరము దలంపవలయు జిత్తములోనన్ అంటే జననాథ వేటనేపమున గొనకొని కన్వాసమునకు వచ్చి ముదంబున నాకు నీ ఇచ్చిన వరంబు దలంపవలయు జిత్తములోనన్ జననాథ జనాలకు నాథుడు అంటే జనాలు పాలించేవాడు అంటే ఓ రాజా, వేటనేపమున వేట మార్గానికి నువ్వప్పుడు అడవికి వచ్చినప్పుడు నా ఆశ్రమానికి వచ్చి నన్ను చూసినవు. నన్ను ఇష్టపడి నన్ను ఒప్పించి మెప్పించి ముదంబున నందు నాకు నీవిచ్చిన వరము దలంపుము జిత్తములోన అంటే నువ్వు నా చేతిలో చెయ్యేసి నాకు ఒక వరం ఇచ్చినవు. ఆ మాట నీ మనసులో తలుచుకో అంటుంది. ఏ మాట ఇచ్చింది ఆయన? మన ఇద్దరికి కొడుకు పోతే మన కొడుకుని నా రాజ్యానికి యువరాజుని చేస్తా, నేను పెళ్లి చేసుకుంటా అని ఆ మాట ఇచ్చిండు. ఆ మాట గుర్తు తెచ్చుకో, ఇప్పుడైనా నేను నీకు గుర్తొస్తానో రాను అని శకుంతల దుష్యంతునికి ఇలా చెప్పింది అన్నమాట. అయినా కానీ దుష్యంతుడు ఏమిటి రాజ్యంలో ఇప్పుడు నేను ఒప్పుకుంటే నా పరిస్థితి ఏం కావాలి? నో శకుంతల దుబ్బబోరో నాకు తెలియదు, అనవసరంగా మాటలు ఆడకు, నువ్వు నాకు తెలియదు, ఎవరో నువ్వు అన్నట్టుగానే ఉంటాడు. శకుంతలకి ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఎట్లా చెప్పాలని ఆలోచించగానే తన కొడుకు గుర్తొస్తాడు. మన కొడుకు ఉంది కదా, వీని చెప్పైనా వీనిని చూయించైనా వీనిని చూయిస్తేనైనా దుష్యంతునికి గుర్తొస్తుందేమని
బాలార్క తేజుండగు బాలార్క తేజుండగు నీ బాలుండు బాలార్క తేజుండగు నీ బాలుండు నీ కొడుకుండు వీని భౌర కులవర రత్నాలంకారు సుధార గుణాలయు యువరాజు జేయమభిషేకముతో అంటే బాలార్క తేజుండగు నీ బాలుడు నీ కొడుకు. బాలార్క తేజుండగు అంటే బాల అంటే సూర్యుడు, బాలార్క తేజుండగు అంటే సూర్యుని వాడ దగద్దమానంగా మెరిచిపోయేటువంటి ముఖం గలవాడు వీడు మన కొడుకు. వీడిప్పుడు బౌర కులవర రత్నాలంగా అంటే బౌరం అంటే పురూరవుడు. పురూరవుడు అంటే వీళ్ళ వంశానికి తాత పురూరవుడు. ఈ పురూరవ వంశాన్ని నిలబెట్టేటువంటి వాడు వీడు. కనీసం వీని మొహం చూసేనా నీకు గుర్తొస్తలేదా దుష్యంత మహారాజా? వీరిని కొడుకుగా స్వీకరించి అభిషేకముతో వీన్ని యువరాజును చేయి, అభిషేకము చేసి అని అన్నా కానీ దుష్యంతుడు మనసు పుచ్చుకున్నా కానీ నువ్వెవరో నాకు తెలియదు శకుంతల అని అంటాడు. శకుంతల ఇంకా నచ్చ చెప్తుంది. అయినా కానీ ఎట్లా చేస్తే శకుంతల పోతుంది ఇక్కడి నుంచి అని అలా గోక్కుంటుండు మన దుష్యంతుడు. బాగా దుష్యంతుడికి కోపం వస్తుంది, మామూలుగా రావట్లేదు కోపం. ఇక ఆ కోపం మీద ఆమెకు ఎట్లా అంటే పోతుంది, అట్లా మనసు ఎట్లా ఏం చేసి అయినా సరే ఆమె మనసు నొప్పియాలి, ఇక్కడి నుంచి పంపించాలన్నట్టుగానే ఆలోచిస్తుంది మన దుష్యంతుడు. బాగా ఆలోచించి కోపంతో నేనెరుంగ నిన్ను నెక్కడిదానవే, నేనెరుంగ నీవు నెక్కడిదానవు, మిన్నకయనుచితంబుల పలుకగనేల ఎరుగు మంబురుహానన ఎందుండి వచ్చితివి తందలకు బడిన్, ఎందుండి వచ్చి తందులకు బడిన్. నువ్వు ఎక్కడి దానవే, నువ్వెవరో నాకు తెలియదు, రాజు భార్యని చెప్పి అంత గొప్ప పేరు మోసుకుందామని చూస్తున్నావా? ఎక్కడి నుంచి వచ్చినావా అక్కడికి పో, ఎందుండి వచ్చి తందులకు వడిన్ అని దుష్యంత మహారాజు చాలా కోపంగా గంభీరంగా అక్కడ ఉన్నటువంటి నలుదిక్కులు దిక్కటిలే విధంగా ఆ నిండు సభలో మన శకుంతలని అవమానించే విధంగా కొన్ని భాష పదజాలను ఉపయోగించాను. అయినా కానీ శకుంతల కన్నీరు మున్నీరే ఆమె గుండెలో సముద్రం ఉప్పొంగుతుంది. చివరిగా ఓ మహారాజా, ఓ దుష్యంత మహారాజా, అయితే దుష్యంతుడు ఇట్లా అంటాడు, ఏమే అంటే ఈ రోజులైతే మనం ఆ డిఎన్ఏ పరీక్షలు చేస్తే తెలుస్తుంది ఓల కొడుకో ఓలకు పుట్టిన అనేది, ఎవరికి పుట్టారు అనేది. ఆ రోజులలో అలాంటివి లేవు కదా, అక్కడ జనాలకు ఏం చెప్పి మెప్పించాలి అని ఆలోచిస్తుంది శకుంతల. సాక్ష్యం చూపి అని అంటాడు దుష్యంతుడు. శకుంతల బాగా ఆలోచించి దుష్యంత మహారాజా, 4 గోడల మధ్య జరిగిన విషయం దానికి సాక్ష్యం ఉంటుందా? సరే సాక్ష్యం ఉంటుంది అంటున్నావా? చెప్తా. పంచభూతాలు సాక్ష్యంగా ఉన్నాయి. మన మధ్యలో జరిగినటువంటి గంధర్వ పద్ధతి, ఆ 4 గోడల మధ్య జరిగినటువంటి విషయం పంచభూతాలు సాక్ష్యంగా ఉన్నాయి. పంచభూతాలు ఆకాశం, నేల, గాలి, నిప్పు, నీరు. 4 గోడల మధ్య పంచభూతాలు ఎట్లా దూరుతాయబ్బా అనుకుంటారా మీరు? సరే, సూర్యుడు కనిపించొద్దు, వెలుగు కనిపించొద్దు, కాంతి కనిపించొద్దు అనుకొని ఒక రూమ్లో పోయి కిటికీలు తలుపులు అన్నీ పెట్టండి. డార్క్ రూమ్ అయిపోతుంది, చీకటి రూమ్ అయిపోతుంది, చీకటి గది అవుతుంది. కానీ గాలి ఆడుతుంది కదా, పంచభూతంలో ఒకటి మూసుకపోయినా ఒక గాలి అయితే దూరుతుంది గలకించి. సరే గాలి దూరకపోయినా అనుకోండి, గాలి దూరకపోయినా నేల అవుతుందిగా. సరే నేల కూడా లేదనుకోండి, ఆశ్రమంలో కుండలో నీళ్ళైతుంటాయిగా, ఆ కుండ కూడా మట్టే కదా.
మనం ఎక్కడి నుంచి తప్పించుకున్నా కానీ, అందుకే అంటారు పెద్దలు, విధి నుంచి ఎవడు తప్పించుకోలేడురా అని. పంచభూతాలు సాక్షి, ఈ పంచభూతాల నుంచి మనం తప్పించుకోలేము. మన ఈ శరీరం కూడా పంచభూతాలతోనే, ఈ శరీరం కూడా పంచభూతాలతోనే తయారైంది. లోకంలో ఏది తయారైనా పంచభూతములతోటే. పంచభూతముల యొక్క కల్పితం లేనిది ఈ లోకంలో, ఈ విశ్వంలో ఏది కూడా జరగడానికి వీలు లేదు. అంతటి పంచభూతాల నుంచి తప్పించుకోలేవు దుష్యంత మహారాజా. ఈ పంచభూతాల సాక్ష్యమని నిర్భయంగా ఆ నిండు సభలో శకుంతల చెబుతుంది. అకస్మాత్తుగా ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లే విధంగా ఆకాశవాణి వినిపిస్తుంది. ఆకాశవాణి అంటే అశరీరవాణి, శరీరవాణి, శరీరము వాణి. శరీరము అంటే ఇది శరీరము, తనువు. వాణి అంటే మాట. శరీర వాణి అంటే శరీరము కనిపిస్తుంది, వాణి వినిపిస్తుంది. శరీర వాణి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఇది శరీరము, నేను మాట్లాడేది వాణి. ఇప్పుడు నన్ను ఏమంటారు? శరీరవాణి. అశరీరవాణి అంటే శరీరము లేదు కానీ వాణి మాత్రం వినిపిస్తుంది. దీన్నే ఆకాశవాణి అంటారు. ఆకాశవాణి పలికింది, ఓరి దుష్యంత మహారాజా, శకుంతల పవిత్రురాలు, పతివ్రత. ఆమె చెప్పింది నిజము. ఆ బిడ్డడు నీకు పుట్టినవాడే. మర్యాదగా ఆ బిడ్డని చేరదీసుకొని ఆమెను నీ భార్యగా స్వీకరించి నీ కొడుకుని యువరాజునిగా పట్టాభిషిక్తుని చేయి అనగానే దుష్యంత మహారాజు యొక్క నోరు ఎల్లబెట్టి చూస్తాడు. షాక్ అయిపోతాడు దుష్యంత మహారాజు. ఎందుకు? అప్పటి వరకు తన పరువుని కాపాడుకున్నటువంటి దుష్యంత మహారాజు, ఎందుకంటే ఆ 4 గోడల మధ్యన జరిగినటువంటి విషయం శకుంతలకు, దుష్యంతుడికి తప్ప ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏమైంది? శకుంతల రాగానే అక్కడ ఉన్నటువంటి సామంతరాజులు ఎవరికి తెలియకుండా చూడాలనుకుంది. ఇప్పుడు ఏమైంది? ఆకాశవాణి అందరికీ వినిపించే విధంగా ధ్వనించింది. ఇప్పటికి కూడా నేను ఒప్పుకోకపోతే ప్రజలు నన్ను క్షమించరు అని అనుకొని, అయ్యో మర్చిపోయినా శకుంతల, అమ్మో నిజమే, నా భార్యనే, వీడు నా కొడుకే, ఈ రాజ్యంలో పనుల మీద పడి ఇన్ని సంవత్సరాలు గడిచేసరికి నన్ను నేనే మర్చిపోయినా అంటే, రాజ్యంలోని ప్రజలని అంటే నా కన్నబిడ్డగా చూసుకుంటున్నా అంటే నా ఆలోచన మొత్తం ప్రజల దృష్టి, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల మీదనే ఉంది, అంతగా నిమగ్నం చేస్తున్నా అనే చెప్పుకునే విధంగా ఇక్కడ కవర్ చేసి శకుంతలను భారీగా స్వీకరించి తన కొడుకుని యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తాడు. రారా కొడుకు అని, నీ పేరేం పేరు అంటే సర్వధముడు అంటాడు. సర్వధముడు ఎందుకు? అడవి నువ్వు రాజు కొడుకు, ఇప్పుడు నువ్వు రాజు కొడుకురా, నీ పేరు నీ మెడతా అని ఆలోచించి దుష్యంతుడు తన కొడుకుకు భరతుడు అని పేరు పెడతాడు. ఏమని? భరతుడు. దుష్యంతుని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మన భారతదేశాన్ని పరిపాలించింది ఈ భరతుడే. ఈ భరతుని పేరు మీదుగానే ఇప్పుడు మనకు భారతదేశము, భరతుడు పాలించిన దేశము భారతదేశం అనే పేరు వచ్చింది. ఈ విధంగా శకుంతలోపాఖ్యానము మొత్తానికి కథ కంచికి మనం ఇంటికి అనే విధంగా సుఖాంతమైంది. ఇది శకుంతల యొక్క ఉపాఖ్యానము. సెలవు.